ఈ మా చిన్న బిడ్డ లడ్డుకైతే బుక్కులు అయితే వచ్చేసినాయి. 3 రోజులు అయింది స్కూల్కి అయి. ఇవాళ పోయింది. మొన్న జ్వరం వచ్చింది 3 రోజుల నుంచి పోలే. ఇక స్కూల్లో ఇచ్చిన కొత్త బుక్కులు మిలమిల మెరుస్తున్నాయి సర్ఫ్ ఎక్సెల్ లెక్క. ఇది ఏంది బిడ్డ? తెలుగు వాచకమా 10వ తరగతి 9 అయిపోయింది 10లో పోయిన. ఇది హిందా? చెప్పు. హిందీ. ఇందులో ఏముంటుంది తెలుగులో? రాముంది కూడా ఉందియా. మనసు ముప్పి. నాకేమో చదవనికి రాకపోయా. ఇట్లా మీ బుక్కులలో స్కానర్ ఎందుకు ఉంది ఇట్లా? ఇగో ఇలా అంతుందన్నమాట తెలుగులో. ఆరణ్యకాండం అంటే ఇది హిందీ అసలే రాదు నాకు. ఇదేమన్నట్టు సాంఘిక శాస్త్రం, సోషల్ స్టడీసా? అంటే సోషల్ స్టడీస్ అంటే సాంఘిక ఏమన్నా కనిపెట్టేటివి ఇంజనీరింగ్ లెక్కన ఇది. ఇండియా మ్యాప్. అదే ఇండియాలో ఏమేమి కనిపెడతారు సాంఘిక శాస్త్రం అదే కదా. ఉత్తర అమెరికా, యూరప్ ఇవన్నీ ఉన్నాయి. జనాభా బాగానే ఉన్నాయి. ఇవన్నీ చదవాలి ఇక నువ్వు సంవత్సరం దాకా. చాలా. ఇది జీవశాస్త్రం. అనిమల్స్ గురించా? మనిషికి పేగులు ఎన్ని ఉంటాయి? బ్రహ్మ చర్మ కణాలంట. దామిని సిర, కాలేయం, మూత్రపిండం, ఇతర భాగాలు, మెదడు, ఊపిరితిత్తులు. చెయ్యికి ఎన్ని నరాలు ఉంటాయి అన్నీ చూపిస్తుంది. సరే, ఇది భౌతిక రసాయన శాస్త్రాలట. అంటే ఓకే ఓకే కానీ నాకు అది అర్థం కాలే. ఈ బుక్కులలో స్కానర్ ఎందుకు వచ్చినట్టు? మన డౌట్ ఉంటుంది కదా, అది గూగుల్లో పోయి స్కానర్కి స్కాన్ చేయాలి మనం. ఎందుకు? క్వశ్చన్ ఆన్సర్స్కి ఆన్సర్స్ వస్తాయి. ఇప్పుడు గూగుల్లో పోయి స్కాన్ చేస్తే ఆన్సర్స్ వస్తాయి. దీని ఆన్సర్ ఇంట్లో దొరుకుతుందా ఆ స్కానర్తో? అట్లనా? సరే. ఇది గణితం అంట, అంటే లెక్కల బుక్ అన్నట్ట ఇది. A = B, B = C కదే కదా. అప్ ఎంత, డౌన్ ఎంత, ఇంచెస్. ఇది ఇంగ్లీష్లో కూడా తెలుగులో ఇటు పక్కకు ఇంగ్లీష్లో ఉంది సేమ్, మళ్ళీ ఇక్కడ తెలుగులో కూడా ఉంది. అంటే కొంచెం ఇంగ్లీష్ తెలుగు చదువుతారు, అది అర్థం కాకపోతే ఇక్కడ ఇంగ్లీష్ ఉంటుంది. అట్లన్నా 2 భాషలలో ఇచ్చింది. మంచిగానే ఉంది. ఈ మా సొంటలు కూడా కూర్చొని చదవచ్చు, ఇది అర్థమైపోతుంది. చలో, ఏమో ఇంగ్లీషా? ఇంగ్లీష్ బుక్ చూడు, ఇలా మొత్తం ఇంగ్లీషే ఉంది. మళ్ళా
ఈడంలో ఇందులో కొంచెం తెలుగు కొంచెం ఇంగ్లీష్ ఉంటే బాగుండు. ట్రాన్స్లేషన్ చేసినట్టు ఉంటుండే. ఇటు ఇంగ్లీష్ చదివినట్టు ఉంటుండే, అటు పక్కకు తెలుగు అర్థమవుతుండే. ఆ ఇంగ్లీష్కి అర్థమైంది అన్నట్టు. సరే ఇప్పుడు ఇవన్నీ బుక్కులు సంవత్సరం అంతా చదవాలి, రోజు ఒకటి. ఇంకేంది ఇక ఇవన్నీ ప్లేన్ బుక్కులా? 14 ఉన్నాయి బుక్కులు ఇవి. ఇవి ఎప్పటి వరకు ఖతమైతే రాసుడు ఎట్లా పాఠం చెప్తే అట్లా నిండిపోతాయి బుక్కులు ఇవి. ఇవి ఒక్కో స్కూల్ డ్రెస్ కూడా ఇచ్చారు బాగానే. సరే ఈ బెల్టా? ఈ స్కూల్ పేరు వేసినట్టు ఆ బెల్ట్ మీద ఏంది? గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్ నల్లగుట్ట ఓల్డ్ సికింద్రాబాద్. కింద పిన్ కోడ్ అడ్రస్ వేయాలా? ఈ బెల్ట్కి 50 రూపాయలు తీసుకుని కరెక్టే, కింద అడ్రస్ వేయాలగా. ఈ స్కూల్ ఏ గలీలు? ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంటే ప్రతి జాగాలు ఉంటాయి. ఒక 3 బస్సులో వీడొకటి ఇంకొకటి ఉంటుంది అట్లా. ఇప్పుడు ఇవన్నిట్లకు మళ్ళీ అట్లా షీట్ కూడా వేయాలా? పాత బుక్కులకి వేసినట్టు మళ్ళీ అవిట్లా కలగ పైసలా? సరే